మీరిద్దరూ బిజినెస్ లోనే కాదు, లైఫ్ లో కూడా బెస్ట్ కపుల్ అండ్ పార్ట్నర్స్ గా ఉండాలన్నదే నా ఆశ. యా మేడం, అర్థమైంది. బీ కేర్ఫుల్ రాహుల్. ఒకసారి ప్రీతికి కాల్ చేసి మాట్లాడు. ఓకే మేడం. హాయ్ రాహుల్, ఈ న్యూస్ తెలిసిందా? లేదు ప్రీతి, ఏదో బిజీలో ఉండి కాల్ మిస్ అయ్యాను. అందుకే ఈ గుడ్ న్యూస్ నాకు ఫస్ట్ తెలిసింది. మన ప్రాజెక్ట్ కి గవర్నమెంట్ అప్రూవల్ వచ్చింది. థామ్సన్ వాళ్ళతో కొలాబరేషన్ కన్ఫర్మ్ అయింది. వావ్, గ్రేట్. ఆ గ్రేట్నెస్ అంతా నీదే రాహుల్. ఇది నా ఒక్కడిదే కాదు, ఇందులో నీ కష్టం కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ అనే కాదు రాహుల్, లైఫ్ లో కూడా ప్రతి మూమెంట్ నీతో షేర్ చేసుకోబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. లవ్ యూ రాహుల్, లవ్ యూ సో మచ్. ప్రీతి, నాకు అర్జెంట్ కాల్ ఒకటి వస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే రాహుల్, బాయ్. మేడం, ఎస్ నవ్య. అభి కాల్ చేసి పార్టీకి రమ్మన్నాడు. సరే నవ్య, వెళ్ళు. దానికి నా పర్మిషన్ ఎందుకు? అంటే మీకు చెప్పకుండా ఏ పని చేసే అలవాటు లేదు కదా మేడం, అందుకే. అలోన్గా వెళ్తున్నావా? యా మేడం, అంటే తోడుగా ఎవరైనా ఉంటే బెటర్ అనిపిస్తోంది. రాహుల్ని రమ్మని చెప్పనా? అన్నయ్యకి ఏదో వర్క్ ఉందని చెప్పాడు. ఓ, మరి తేజ? అన్నయ్య వదిన బయటికెళ్లారు. మరేం చేద్దాం? వాణిని తీసుకెళ్ళినా మేడం? ఆర్ యు ష్యూర్? యా మేడం. సరే. థ్యాంక్ యూ మేడం. చక్రి, నువ్వు కూడా తోడుగా వెళ్ళు. సరే మేడం. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదనే సామెతకి నీ మ్యారేజ్ ఒక లైవ్ ఎగ్జాంపుల్. అభి, నవ్యతో అగ్రిమెంట్ గురించి మాట్లాడావా? ఆ రోజు గుళ్ళు ట్రై చేశా, కుదరలేదు. అందుకే పార్టీకి రమ్మన్నాను. మొత్తం క్లియర్గా చెప్పి సంతకం కూడా పెట్టిస్తాను. నవ్యమ్మ, నాకిదంతా కొత్తగా ఏదోలా ఉంది. మీరెళ్ళి మాట్లాడండి. పర్లేదురా. వద్దమ్మా, మీరెళ్ళండి. హాయ్ నవ్య, గ్రాండ్ వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మీట్ మై వుడ్ బే. తీసుకో నవ్య. నో థ్యాంక్స్, నాకు అలవాట్లేదు. కమాన్ యర్, పార్టీకొచ్చి నో అంటాం కరెక్ట్ కాదు. తీసుకో. వద్దండి. ఇష్టం లేదని చెప్తుంటే ఎందుకు కంపెల్ చేయటం? ప్లీజ్ లీవ్ హర్. అబ్బో, సార్ అప్పుడే సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్నారు. స్టాప్ ద నాన్ సెన్స్. కమాన్ నవ్య. వాణి, నవ్య మేడం చూస్తుంటే ఎందుకో ఈ పార్టీ అంటే ఇంట్రెస్ట్ లేనట్టుగా కనిపిస్తుంది కదా? అవును, నవ్యమ్మ పద్ధతిగా పెరిగింది. ఇలాంటి పైచాలు పిచ్చి వేషాలు ఇష్టం ఉండదు మరి. సారీ నవ్య, వాళ్ళ మాటలేం పట్టించుకోకు. నో ప్రాబ్లం అభి. ఇలా పార్టీకి వస్తానంటే ఆంటీ అబ్జెక్షన్ చేయలేదా? నా మీద నమ్మకంతో ఓకే చెప్పారు. గ్రేట్. ఒక మనిషి మీద మరొక మనిషి నమ్మకం పర్మనెంట్గా ఉంటుందంటావా?
అది వాళ్ళ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనుషులు మారిపోతుంటారంటావా? యా, మార్పు మానవ సహజం. కరెక్ట్, యువర్ ఆన్ ద రైట్ ట్రాక్ నౌ. అంటే సీ దిస్. ఏంటిది? ఏదో అగ్రిమెంట్లా ఉంది. యా నవ్య, దీన్ని ప్రీ నెప్షియల్ అగ్రిమెంట్ అంటారు. ఎందుకిది? నువ్వు నేను సైన్ చేయడానికి. అది ఎందుకు అంటున్నాను. మార్పు మానవ సహజం అని నువ్వే అన్నావు కదా. పెళ్ళైన తర్వాత నువ్వో నేను ఎవరొకరు మారిపోతే, మనిద్దరం డివోర్స్ తీసుకోవాలనుకుంటే, ప్రాపర్టీ వైజ్ కమర్షియల్గా ఏ ప్రాబ్లం రాకుండా ఈ డాక్యుమెంట్ హెల్ప్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అభి? పెళ్లి కాకుండానే డివోర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ విషయం మా మేడంకి గాని మా అన్నయ్యలకు గాని తెలిస్తే ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో తెలుసా? ఇందులో తప్పే ఉంది నవ్య. నా వరకు అన్ని రూల్స్ ప్రకారం ఉండాలి. నమ్మకం మాటల్లోనే కాదు, ఇలా డాక్యుమెంట్ రూపంలో ఉండడం చాలా బెస్ట్ అని నా అభిప్రాయం. ఈ దేశంలో పెళ్ళంటే 3 ముళ్ళ నమ్మకం, 7 అడుగుల బంధం. ఇలా డాక్యుమెంట్స్ అగ్రిమెంట్స్ మీద డిపెండ్ అయ్యే గతి ఉండదు. కమాన్ నవ్య, ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? నేను సైన్ చేయమంటున్నది ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలని తప్ప కన్ఫామ్గా డివోర్స్ తీసుకోవాలని కాదు. ఆస్తి లెక్కల్లో క్లారిటీ ఉండాలని కానీ విడిపోయి పంచుకోవాలని కాదు. గుడిలో బిజినెస్ ని లైఫ్ ని ఒకటే అని చెప్పినప్పుడు స్టార్ట్ అయిన కన్ఫ్యూజన్ కి ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఈ పెళ్లిని చాలా గ్రాండ్ గా చేయాలని మా ఇంట్లో అందరూ రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు. మీరేమో పార్టీ కని పిలిచి ఇలా అగ్రిమెంట్ సైన్ చేయమనడం కరెక్ట్ కాదు. నవ్య ప్లీజ్ అర్థం చేసుకో. సైన్ పెడితే ఈ విషయం మనిద్దరి మధ్య ఉంటుంది, ఇక్కడితో ఆగిపోతుంది. మేడం కాల్ చేశారు. నవ్యమ్మని తొందరగా రమ్మని చెప్పు, నేను బయట వెయిట్ చేస్తాను. సరే చక్రి. ఆ రోజు ల్యాబ్కి వచ్చి టెస్ట్ తీసుకోవడం కన్నా ఇది చాలా సింపుల్. టెస్ట్ తీసుకున్నది నా మీద నాకున్న నమ్మకంతో, ఇప్పుడు సైన్ చేయమంటుంది ఫ్యూచర్ మీద మీకున్న అనుమానంతో. లేదవి, నేను సైన్ పెట్టలేను. నవ్య, ఒక్కసారి డాక్యుమెంట్ డీటెయిల్గా చూడు, నెట్లో వీడియోలు చూడు, అప్పుడు నీకే క్లారిటీ వస్తుంది. నువ్వేదేదో ఊహించుకుంటున్నావు తప్ప ఇదేం తప్పు కాదు. ప్లీజ్ సైన్ చేయి. నాకు ఆల్రెడీ క్లారిటీ వచ్చిందవి. ఇష్టం లేని విషయం కంపెల్ చేయొద్దని వాళ్ళకి చెప్పి నువ్వెందుకు ఫోర్స్ చేస్తున్నా? నవ్యమ్మా, అమ్మగారు ఫోన్ చేశారు, వెళ్దామా? నువ్వు వాణి కదా? అవును బాబు. కాసేపు పక్కెళ్తావా? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వుండు అభి, నేను వెళ్ళాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మేడం పెంచుకున్న నమ్మకాన్ని డిస్టర్బ్ చేయడం, చేంజ్ చేయడం నాకిష్టం లేదు. బాయ్. కొన్ని అనుకోని కారణాల వల్ల పెళ్లి ముహూర్తం ఇలా సడన్గా ఫిక్స్ చేయాల్సి వచ్చింది. అందుకే అరేంజ్మెంట్స్లో పర్సనల్ కేర్ తీసుకోలేకపోతున్నాను. సో మీరే దగ్గరుండి అన్ని హ్యాండిల్ చేస్తే బెటర్. ఓకే ఓకే ఫైన్, బాయ్. మొత్తం పనులు బాధ్యతలు నువ్వు ఒక్కడివే తీసుకోవడం కాదన్నయ్య, నాకు కూడా షేర్ చేయి. చెల్లి పెళ్లికి పని పట్ట లేకుండా ఉంటే చూసేవాళ్ళకే కాదు, నాకు కూడా అసహ్యంగా ఉంటుంది. ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా చెప్తా తమ్ముడు, డోంట్ వరీ. నవ్య కంప్లీట్గా మేడం డెసిషన్ మీద డిపెండ్ అయిపోయి ఈ పెళ్లి చేసుకుంటుంది. మనం ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలన్నయ్య. 2 అన్నయ్యలున్నాం, మన నవ్యకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుందాం. రాదు కూడా, సరేనా? నవ్య, నవ్య, నవ్య. ఏంటి నవ్య, ఇంకా పార్టీ మేనియాలోనే ఉన్నావా? పిలుస్తున్నా వినిపించుకోవట్లేదు? అదేం లేదన్నయ్యా, ఏదో ఆలోచనలో. ఆలోచనలన్నీ బావ గురించేనా? ఏమంటున్నాడేంటి మా బావగారు? పెళ్లికి తొందరపడుతున్నాడా లేదా బిజినెస్ డీల్స్ అని అవి ఇవి మాట్లాడుతున్నాడా? నవ్య,
ఏమైందిరా? ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదన్నయ్యా, కళ్ళల్లో డస్ట్ పడినట్టుంది. ఆ ఇరిటేషన్ వల్ల ఇలా వాటర్ వస్తుంది. ఇప్పటి వరకు లేని సడన్ గా రావడం ఏంట్రా? చూడు, నువ్వు చెప్పు, అక్కడ ఏదైనా ఇష్యూ అయిందా? అక్కడ అభి ఏదైనా అన్నాడా? నవ్యమ్మ, మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? చెప్పడానికి ఏముందన్నయ్యా, పార్టీకి వెళ్ళాం వచ్చాం, అంతే కదా. నేను మాట్లాడుతున్నది పార్టీ గురించి కాదమ్మా, మీ బాధ గురించి. బాధ ఏంటి సరసు? అర్థమయ్యేటట్టు చెప్పు. ఆడపిల్ల జీవితంలో పెళ్లి అంటే పునర్జన్మ లాంటిది బాబు. నా అనుకున్న వాళ్ళకి దూరంగా వెళ్ళి తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటుంది. అత్తింట్లో ఎంతమంది ఉన్నా పుట్టింటికి దూరంగా ఉన్నానన్న బెంగ, అమ్మా నాన్న, అన్న, అక్క, చెల్లి పక్కనే లేరన్న బాధ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది బాబు. నవ్యమ్మ కూడా అదే గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయేమో. ఏంట్రా, నిజమా? నవ్య, అలా ఏడవకూడదు. నీ కళ్ళల్లో నవ్వుండాలి, కానీ ఈ కన్నీళ్లు కాదురా. ఓయ్, నీకే కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకోవడానికి మేమున్నాం కదా. మా అదృష్టం కొద్దీ అభిలాంటి మంచి మనిషి నీకు భర్తగా రాబోతున్నాడు. అయినా ఇంతమందిని చుట్టూ ఉండగా నవ్వుతూ ఉండాలి, కానీ బాధపడకూడదురా. నవ్య, నువ్వు పేరుకే అత్తింటికి వెళ్తున్నావు, కానీ ప్రతి పండక్కి ఎంత దూరంలో ఉన్నా ఇక్కడికే రావాలి, మాతోనే సెలబ్రేట్ చేసుకోవాలి. బావ ఒప్పుకోపోతే చెప్పు, సామదాన భేద దండోపాయాల్లో ఏదో ఒకటి వాడి బావ నొప్పిస్తాం. ఏ, ఏంటిది నవ్య? ఇప్పుడే కదా చెప్పింది, మళ్ళీ ఏంటిది? ఇది బాధ కాదన్నయ్యా, మీలాంటి అన్నయ్యలకి చెల్లినైనందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏదైనా సరే ఈ కన్నీళ్లు మాత్రం వద్దమ్మా, సరేనా? అయినా నీ మ్యారేజ్ ఇంత గ్రాండ్గా చేయాలని మేమంతా ఆలోచిస్తుంటే నువ్వేంటమ్మా చిన్నపిల్లలా? చిన్నపిల్లలా ఏంటన్నయ్య? నవ్య ఎంత పెద్దదైనా మనిద్దరికి చిన్నదే. అవర్ క్యూట్ లిటిల్ సిస్టర్. జరగబోయే సెలబ్రేషన్స్ నీ లైఫ్లో మెమరబుల్ మూమెంట్స్ కాబోతున్నాయి. నువ్వు హ్యాపీగా ఉండడమే మాకు కావాలి, సరేనా మా బంగారు తల్లి?
ఇది తీసుకెళ్లి నవ్యకివ్వు, తనే సైన్ చేస్తుంది. అది కాదురా, నవ్య తీసుకుంటుందో లేదో అని. కన్ఫామ్గా తీసుకుంటుంది. వన్స్ ఇది తన చేతికి వెళ్ళాక విషయం తనకే అర్థమవుతుంది. ఇది నువ్వు అనుకున్నంత సింపుల్ కాదురా. వాగ్దేవి ఫ్యామిలీ గురించి తెలిసి కూడా ఏంట్రా ఇదంతా? తప్పడం లేదురా. పెళ్లి కాకుండానే నవ్య నేను చెప్పినట్టు వినడం లేదంటే ఇక ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. పెళ్ళైన 6 నెలల వరకు కూడా ఇలాగే ఉంటే మేబీ అనుకున్న డైవర్స్ కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు మన ఆస్తిలో రూపాయి కూడా మిస్ అవ్వకుండా ఉండడం కోసమే ఈ అగ్రిమెంట్, ఆటోగ్రాఫ్. అంటే 6 నెలల కోసం పెళ్లి చేసుకుంటున్నావా? అదంతా నేను చూసుకుంటాను కదరా. ముందు నువ్వు తీసుకెళ్ళు. సరే, నీ ఇష్టం. షార్ట్ టైంలో ప్లాన్ చేస్తున్న ఫంక్షన్ ఇది. ప్రతి పని హడావిడిగా కంగారుగా ఉంటుంది. బట్ మనం ఏది మిస్ అవ్వడానికి వీల్లేదు. అన్నయ్య అన్ని దగ్గరుండి చూసుకుంటాడు మేడం, ఇంకే ప్రాబ్లం లేదు. గుడ్ తేజ, నువ్వుంటే చాలు. ఎంత పెద్ద ఫంక్షన్ అయినా ఏ చిన్న ప్రాబ్లం లేకుండా ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడంటే తప్పక హరీబరీగా చేస్తున్నాం గాని త్వరలో జరగబోయే రాహుల్ ప్రీతి పెళ్లికి మాత్రం అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేద్దాం. ఐఎమ్ సారీ, నువ్వే ప్లాన్ చెయ్యి. ఓకే? షూర్ మ్యామ్. నైట్ మెహందీ ఫంక్షన్ కి అన్నీ రెడీ చేశారా? యా మ్యామ్. చక్రి, గెస్ట్లందరికీ ఇన్ఫార్మ్ చేశారా? టైం అండ్ డేట్ పర్ఫెక్ట్ గా చెప్పారా? ఎస్ మ్యామ్, అందరికీ ఫోన్ చేశాను. ఎక్స్క్యూజ్ మీ సార్. హే హాయ్, నువ్వా? హాయ్ సార్. అభి ఫ్రెండ్ రా. ఓ ప్లీజ్. నో థ్యాంక్స్ సార్. అభి నవ్య కోసం పంపించాడు సార్. ఎనీ గ్రీటింగ్స్? ఏమో సార్, తెలీదు. ఓ, రేపట్లోగా పెళ్లి పెట్టుకొని ఈ గ్యాప్లో ఈ గిఫ్ట్ ఎందుకో? తేజ, నవ్య ఎంత మన మనిషైనా ఇది తన పర్సనల్. వి షుడ్ రెస్పెక్ట్ దాట్. ఓకే ఓకే మ్యామ్. హలో నవ్య, అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ చూసావా? చూడ్డం ఏంటి? ఇప్పుడే మా ఫ్రెండ్తో మీటింగ్కి పంపించాను. ఇంకా తీసుకోలేదా? ఏంటబ్బి ఇది? ఈ అగ్రిమెంట్స్ నాకు ఇష్టం లేదు, ఇంట్లో వాళ్ళకి తెలియకూడదని చెప్పాను కదా. అయినా ఎందుకు పంపించావు? కూల్ నవ్య, ఆ డాక్యుమెంట్ యూఎస్ వెళ్ళేలోపు మన దగ్గరుంటే ఒక ధైర్యం ఉంటుంది. వాటి మీద ఇప్పుడే సైన్ చేయి, లేదంటే పెళ్లి హడావుల్లో మర్చిపోతావు. అనయ్య, ఇలా ఇవ్వు. నేనేవో గ్రీటింగ్స్ ఉంటాయనుకుంటే పేపర్స్ ఉన్నాయేంటి? ఏం పేపర్స్ అవి? అడిగేది నిన్నే. అది వీసా ప్రాసెస్ కోసం డాక్యుమెంట్స్ మేడం. వీసా ప్రాసెస్ గురించి మీకు తెలిస్తే మీ అందరికీ దూరంగా వెళ్తున్నారని, గుర్తు చేసినట్టు ఉంటుందని, అందరూ ఎమోషనల్ అవుతారని ఇలా గిఫ్ట్ ప్యాక్ చేశారంతే. ఓ, అంటే బావగారు చాలా దూరం ఆలోచించారనమాట. నవ్య, అభి విషయంలో నువ్వు చాలా లక్కీ. మన ఫ్యామిలీకే అనుకున్నాను, బట్ మన సెంటిమెంట్స్కి కూడా విలువిచ్చే అలాంటి అబ్బాయి నీ పేరవటం నిజంగా గ్రేట్. ఓకే నవ్య, క్యారీ ఆన్. నైట్కి మెహందీ ఫంక్షన్ ఉంది, గుర్తుంది కదా? యా మేడం.
మిసెస్ అనుపమకి కాల్ చేసావు కదా తేజ? ఎస్ మ్యామ్ చేశాను.